మా అర్ణవ్ బాబుకి అక్షరాభ్యాసం చేయడానికి బాసర వెళ్ళాము. సో ఎలా జరిగింది ఏంటి అనేది వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ నవీన. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్యామిలీ వ్లాగ్స్. సో మేమైతే హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యాము. మా వయూషికి అండ్ అర్ణవ్కి ఇద్దరికి కలిపి ఒకటేసారి అక్షరాభ్యాసం చేద్దామని బాసర వెళ్తున్నాము. మా చెల్లి వాళ్ళు వచ్చేసి ఆంధ్రాలో ఉంటారు. మా మరిది గారు వచ్చేసి ఆర్మీ డిపార్ట్మెంట్. ఇక అందరం హైదరాబాద్ లోనే కలుసుకొని వెళ్తున్నాము. సో మేమంతా ఇక్కడ ఈవినింగ్ ఒక 6 అయింది స్టార్ట్ అయ్యేసరికి. అప్పుడప్పుడే చీకటి పడుతుంది. పిల్లలతో జర్నీ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందే అన్ని అరేంజ్ చేసేసుకొని స్టార్ట్ అయ్యాము. లైక్ దారిలో తినడానికి ఫుడ్ అవన్నీ అన్నమాట. మేమందరం ఇలా కలిసి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరం అలా కలిసి వెళ్ళడం. మా వయూషి అండ్ అర్ణవ్ ఇద్దరిది సేమ్ ఏజే, జస్ట్ ఒక 3 months గ్యాప్ తో పుట్టారు. వయూషి అంటే మా చెల్లి వాళ్ళ పాప. సో మేముండే దగ్గర నుండి బాసర 250 kilometers అన్నమాట. ఇక్కడ హైదరాబాద్ లో ఈవినింగ్ 6 o'clock కి స్టార్ట్ అయ్యాము. బాసర రీచ్ అయ్యేసరికి నైట్ 12 అయింది. ముందే రీచ్ అయ్యే వాళ్ళము, బట్ ఇన్ మిడిల్ లో బాగా వర్షం పడింది. అందువల్ల కొంచెం స్లోగా డ్రైవ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. ఇక వెళ్ళగానే ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఫ్రెష్ అయి పడుకుండిపోయాము. ఇక లేచి చూస్తే ఫుల్ వర్షం పడుతుంది. గుడిలో 7:30 నుండి 12:30 వరకు అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయట. ఈ వర్షం, ఈ క్లైమేట్ అంతా బాగుంది, బట్ మా సిచ్యువేషన్ కి అయితే సెట్ కాలేదు. ఇక అందరం రెడీ అయిపోయి 7:30కి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. వర్షం తగ్గుతుందేమో అని కొంచెం వెయిట్ చేసాము, బట్ తగ్గేలా లేదు. అందుకే ఇంకా మళ్ళీ లేట్ అవుతుందేమో అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. మేము స్టే చేసిన హోటల్ నుండి గుడికి ఒక 5 minutes లోనే వచ్చేసాము. మేము బాసర రావడం ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా అయితే చాలా ప్లాన్ చేసుకున్నాము, లైక్ బోటింగ్కి వెళ్ళాలి, గంగమ్మ రివర్ చూడాలి అని. బట్ ఏం జరగలేదు బికాస్ ఆఫ్ వర్షం. మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. అభి వాళ్ళు పూజకి కావాల్సిన సామాన్ అయితే తీసుకొని రావడానికి వెళ్ళారు. కంప్లీట్ అక్షరాభ్యాసానికి కావాల్సిన సెట్ మొత్తం ఒకటేసారి ఇక్కడ అమ్ముతారు. సో మనం బయట నుండి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇన్ కేస్ బయట తెచ్చుకున్నవి కూడా అసలు ఎలో చేయట్లేదు. సో లోపలైతే మాకు అసలు కెమెరాస్ అలో చేయలేదు. ఏదో ఒకలా ఈ చిన్న క్లిప్ అయితే తీసుకోగలిగాను. లోపల ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వాళ్ళ చేత తీయించుకోవచ్చు. ఈచ్ ఫోటో కాస్ట్ 100 rupees అన్నమాట. ఇది నాకైతే కొంచెం కమర్షియల్ అనిపించింది. లోపల పూజ జరిగేంతసేపు అందరూ ఒకటే చోట ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఒకరిని చూసి ఒకరైతే ఏడుస్తున్నారు. మా అర్ణవ్ అండ్ వయూషి ఫస్ట్ అయితే బానే ఉన్నారు. తర్వాత పక్కన వాళ్ళని చూసి ఏడవడం స్టార్ట్ చేశారు. ఇక పూజ కంప్లీట్ చేసుకొని ఇక బయటకు వచ్చేసాము. ఇక బయటకు వచ్చాక ఒక చాక్లెట్ చేతిలో పెట్టాక వాడి ముఖంలో నవ్వు వచ్చింది. మా అర్ణవ్ ఫస్ట్ వాడి చేతులతో రాసిన మొదటి అక్షరాలు బాగా గుర్తుండిపోవాలని చెప్పేసి నేను ఫోటో అయితే తీసుకున్నాను. అండ్ అందరం కలిసి వచ్చిన దానికి గుర్తుగా కొన్ని ఫొటోస్ కూడా తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము.
సో మాకు 1 అవర్ అయితే పట్టింది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత. నాకైతే పర్సనల్లీ గుడి చాలా బాగా నచ్చింది. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అయ్యాయి లోపలికి వెళ్ళిన వెంటనే. మేము నైట్ రావడం వల్ల ఏమి చూడలేకపోయాము. సో ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తుంటే అంతా చుట్టుపక్కల మొత్తం బాగా గ్రీనరీ, డ్యామ్స్, రివర్స్ అండ్ రైల్వే చాలా బాగుంది. మంచిగా అనిపించింది చూస్తూ రావడం. ఇక దర్శనం కంప్లీట్ అయిపోయిన వెంటనే హోటల్కి వెళ్ళేసి అంతా ప్యాక్ చేసేసుకొని వెంటనే రిటర్న్ అయిపోయాము. పిల్లలతో ఇలా లాంగ్ జర్నీ చేయడం చాలా సరదాగా అనిపించింది. ఇక ఇంటికి రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ 4 అయింది. సో మా బాసర ట్రిప్ అయితే దిగ్విజయంగా కంప్లీట్ అయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.